బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్నికల ప్రచారంలో రైతులకు ఇచ్చిన హామీ మేరకు రైతు రుణమాఫీ చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం మూడో విడత రుణమాఫీకి సిద్ధమైంది. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్నదాతలకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇప్పటికే తొలి దఫాలో 1,00,000, రెండో దఫాలో 1,50,000 వరకు ఉన్న రుణాలను ప్రభుత్వం మాఫీ చేసింది. ఇక రేపు 2 లక్షల వరకు ఉన్న రుణాలను మాఫీ చేయబోతుంది. ఖమ్మం జిల్లా వైరాలో జరిగే బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రుణమాఫీని ప్రారంభిస్తారు. ఆ వెంటనే రైతుల ఖాతాల్లో నిధులు జమవుతాయి. ఇక రేపు హైదరాబాద్ గోల్కొండ కోటలో జరిగే స్వాతంత్ర వేడుకల్లో పాల్గొన్న అనంతరం సీఎం రేవంత్ రెడ్డి హెలికాప్టర్లో వైరా చేరుకుంటారు. ఇక అక్కడ ఇటీవల ట్రయల్ రన్ నిర్వహించిన సీతారామ ప్రాజెక్టును ప్రారంభిస్తారు. అనంతరం జరిగే బహిరంగ సభలో రైతు రుణమాఫీని ప్రకటిస్తారు. ఈ విడతలో 1,50,000 మంది నుంచి 2 లక్షల వరకు ఉన్న రైతులకు రుణమాఫీ చేస్తారు. ఇక జూలై 18న మొదటి విడతలో భాగంగా 1,00,000 లోపు ఉన్న రుణాలను ప్రభుత్వం మాఫీ చేసింది. అదే నెల 30న 1,50,000 రూపాయల లోపు రుణాలను మాఫీ చేసింది. ఇక ఇలా 12 రోజుల వ్యవధిలోనే మొత్తం 17.55 లక్షల మంది రైతులకు 12,000 కోట్లకు పైగా రుణాలను మాఫీ చేయడం తెలంగాణ చరిత్రలోనే ఇది మొదటిసారని ప్రభుత్వం పేర్కొంది. ఇక ఇప్పుడు తుది విడతలో 14.45 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరుతుందని ప్రభుత్వం తెలిపింది. ఇక ఇదిలా ఉంటే ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఆగస్టు 15 లోపు సంపూర్ణ రుణమాఫీ చేస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని, రుణమాఫీ చేయకపోతే సీఎం పదవికి రాజీనామా చేస్తారంటూ హరీష్ రావు రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. ఇక ఈ సవాల్ని స్వీకరించిన రేవంత్
రుణమాఫీ చేసి తీరుతాం, రాజీనామా లేఖ రెడీ పెట్టుకో అంటూ హరీష్ రావుకు కౌంటర్ ఇచ్చారు. ఇక చెప్పిన మాటను ప్రకారం రేపు సంపూర్ణ రుణమాఫీకి రేవంత్ సర్కార్ సంకల్పించింది. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం సంపూర్ణ రుణమాఫీ రేపటితో చేస్తే హరీష్ రావు తన రాజకీయ పదవికి రాజీనామా చేస్తారా అనే ఉత్కంఠ అందరిలో నెలకొంది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ఖమ్మం ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. ఉపేందర్, చెప్పండి, మరి ఖమ్మంలో సభ ఏర్పాట్లు ఎలా చేశారు, అలాగే రేపు రుణమాఫీ చేస్తారన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈ మేరకు సుమారు ఎంతమంది రైతులకు లబ్ధి చేరే అవకాశం ఉంది రుణమాఫీ ద్వారా? ఖమ్మం జిల్లాకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ప్రస్తుతం విస్తృతంగా ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. రేపు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి పర్యటనలో భాగంగానే ఖమ్మంకి సంబంధించినటువంటి ఏదైతే బహిరంగ సభ ఏర్పాటు చేసి 3వ విడత రుణమాఫీ చేయాలని చెప్పేసి అని కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ నేపథ్యంలో గతం నుంచి బీఆర్ఎస్ నేతలు ప్రధానంగా హరీష్ రావు చేస్తున్న సవాల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి రేవంత్ రెడ్డి సీరియస్ గా తీసుకొని 3వ దఫలో అంటే ఆగస్టు 15వ తారీఖు లోపు తెలంగాణ రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లో రుణాలు బ్యాంకుల్లో ఉండడానికి లేదని చెప్పేసి అని అధికారులకు ఇచ్చినటువంటి ఆదేశాలకు అనుగుణంగా పక్క ప్రణాళికతోటి పకడ్బందీ ఏర్పాట్లతోటి కూడా ప్రస్తుతం రేపు మధ్యాహ్నానికి 2 గంటలకి వైరా కేంద్రంగా 3వ విడత రుణమాఫీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి కాంగ్రెస్ భావిస్తా ఉంది. దాంట్లో భాగంగానే రేపు 11:55 హైదరాబాద్ కేంద్రం నుండి హెలికాప్టర్ ద్వారా ఖమ్మం సంబంధించినటువంటి ప్రధానంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి పూసుకోవడం కేంద్రానికి చేరుకుని అక్కడ సీతారామ ఎత్తిపోతల పథకానికి సంబంధించినటువంటి పంప్ హౌస్ ని ప్రారంభిస్తారు. అక్కడ విలేకరుల సమావేశం అనంతరం నేరుగా ఖమ్మంకి సంబంధించినటువంటి వైరాలు జరిగేటువంటి బహిరంగ సభ కేంద్రానికి చేరుకొని అక్కడ రుణమాఫీకి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి 3వ విడత రుణమాఫీ కార్యక్రమాన్ని పూర్తి చేస్తారు. మొదలు పెట్టి దాన్ని పూర్తి చేసే అవకాశం క్లియర్ గా కనబడతా ఉంది. దీంతో పాటు రేవంత్ రెడ్డికి సంబంధించి ప్రధానంగా రేపు హరీష్ రావు ఏదైతే ఆగస్టు 15వ తారీఖు తెలంగాణ రాష్ట్రంలోనే రుణమాఫీ కార్యక్రమం పూర్తి చేయకపోతే చేస్తానని చెప్పేసి రాజకీయ సన్యాసం చేస్తానని చెప్పినటువంటి సవాల్ ఏదైతే ఉందో దాన్ని రెడీగా పేపర్ ని రాజీనామా లేఖ రెడీగా పెట్టుకోని చెప్పే సవాల్ కూడా ఇప్పటికే కాంగ్రెస్ నేతలు సవాల్ చేస్తా ఉన్నారు. రేపటి తర్వాత రాజకీయాలు ఒక్కసారిగా ఆఫ్టర్ అంటే అసెంబ్లీ ఎన్నికల తర్వాత కొంత పార్లమెంట్ లో కాస్త అక్కడిక్కడ అడపదడప బగ్గుమన్నటువంటి రాజకీయాలు మరోసారి వేడెక్కే అవకాశం కనబడతా ఉన్నా. రేపటి తర్వాత తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ అనుసరించే విధానాలు ఏ రకంగా ఉండబోతా ఉన్నాయని చెప్పేసి ప్రధానంగా చర్చ కొనసాగుతుంది. హరీష్ రావు రాజీనామా చేస్తాడా లేదా అనే చర్చ కొనసాగుతా ఉంది. ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి బహిరంగ సభ బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి పెను సవాలుగా మారుతా ఉంది. బీఆర్ఎస్ నేతలు ఉక్కిరి అవుతా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ తీసుకునేటువంటి విధానపరమైన నిర్ణయాలు ఏదైతే ఉన్నాయో ఈ నిర్ణయాలతోటి కూడా ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ యొక్క చరమగీతం పాడతామని చెప్పేసి నిన్న కూడా తుమ్మల నాగేశ్వరరావు సభా వేదికగా ఇప్పుడు కొంత ప్రెస్ మీట్ లో చెప్పినటువంటి అంశాలు చూస్తా ఉంటే రానున్న రోజుల్లో బీఆర్ఎస్ యొక్క ప్రతిష్ట దిగజారే అవకాశం ఉన్నట్లుగా రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తా ఉన్నారు. దీంతో పాటు మరో కీలకమైనటువంటి రుణమాఫీకి సంబంధించిన అంశాలు ఏదైతే ఉన్నాయో అంటే మొదటి దఫలో ఉన్నటువంటి 1,00,000 లోపు ఉన్నటువంటి వాళ్ళకి, 2వ దఫలో 1,50,000 లోపు ఉన్నటువంటి వాళ్ళందరికీ రుణమాఫీ చేసినటువంటి రేవంత్ సర్కార్ ఇప్పుడు 2 లక్షలకు సంబంధించినటువంటి రుణమాఫీ కార్యక్రమానికి సంబంధించి శ్రీకారం చుట్టింది. రేపటి నుంచి జరిగేటువంటి ఒక కీలకమైనటువంటి రుణమాఫీ అంటే భారతదేశ స్వతంత్ర భారతావనిలో ఎప్పుడు కూడా లేనటువంటి ఒక కీలకమైనటువంటి నిర్ణయం కాంగ్రెస్ సర్కార్ రేవంత్ రెడ్డి నాయకత్వంలో తీసుకుంటున్నటువంటి ఈ యొక్క కీలకమైన నిర్ణయం ఏదైతే ఉందో దేశంలో ఉన్నటువంటి రైతులందరినీ కూడా తెలంగాణ రాష్ట్ర సర్కార్ వైపు చూసే విధంగా తీసుకోబోతా ఉందని చెప్పేసి కూడా మనం తెలుస్తా ఉంది. దీంతో పాటు రేపటికి సంబంధించి బహిరంగ సభ ఏర్పాట్లు ప్రధానంగా ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి రాజకీయ కీలకమైనటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో అంటే వైరా ఎమ్మెల్యే రామదాస్ నాయక్ పర్యవేక్షిస్తా ఉన్నారు. దీంతో పాటు పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించినటువంటి మరోవైపు తుమ్మల నాగేశ్వరరావు మొదటి 2వ విడతలో రుణమాఫీ చేసిన తర్వాత చాలా మంది రైతులకు రుణమాఫీ కాలేదు అన్నారు. అయితే ఈ మేరకు మరి ఈసారి 3వ విడతలో మరి గతంలో అవని రైతులకు ఈసారి రుణమాఫీ అయ్యే అవకాశం ఉందంటారా? వెనిలా ప్రస్తుతం ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి రైతులకు సంబంధించి కావచ్చు రాష్ట్రంలో ఉన్న రైతులందరికీ కూడా అంటే ఎవరెవరికి రుణమాఫీ రాలేదో ఆ రుణమాఫీ రానట్టు వాళ్ళందరూ పూర్తి వివరాలను కూడా అన్ని చోట్ల ఎమ్మెల్యేలకు సేకరించేసి ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేశారు. ఆ నేపథ్యంలోనే ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఒక కీలకమైనటువంటి 2 లక్షల రుణమాఫీకి సంబంధించి మాత్రం తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క రైతు కూడా 2 లక్షల రూపు బ్యాంకులో రుణాలు ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు ఉండడానికి వీలేదని చెప్పేసి కూడా రేవంత్ ఆ రకమైన ఆదేశాలు ఇవ్వడంతో దానికి అనుగుణమైనటువంటి ప్రణాళిక కూడా ఇప్పటికే జిల్లాలో ఉన్నటువంటి అధికారులు కావచ్చు రాష్ట్రంలో కీలకమైన అగ్రికల్చర్ ఆఫీసర్స్ అందరూ కూడా ఆ రకమైన కీలకమైనటువంటి దృష్టి సారిస్తా ఉన్నారు.
ప్రస్తుతం ఆ నిర్ణయంతో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి రైతుల యొక్క కష్టాలు తీరుతాయని చెప్పేసినటువంటిది కూడా ప్రధానంగా రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తా ఉన్నారు. ఇదే జరుగుతాయి అంటే రానున్నటువంటి ఈ సవాల్ ఏదైతే ఉందో ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు ఇచ్చిన సవాల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీని కూడా రైతు భరోసాలో ఇచ్చినటువంటి హామీలు కూడా ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కాంగ్రెస్ తీసుకున్నటువంటి ఏదైతే కీలకమైన నిర్ణయం ఉందో ఆ హామీ ఏదైతే ఉందో దాన్ని అమలు చేసే విధంగా కూడా ఆ రకమైన నిర్ణయం తీసుకుంటూ ఉన్నారు. ఇప్పటికే అంటే గత నెల మార్చి 11వ తారీఖున తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి సీఎం రేవంత్ రెడ్డి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పర్యటన చేశారు. రెండోసారి ఖమ్మం సీఎం హోదాలో రేపు రావడంతో ఏర్పాట్లు కూడా ఆ రకంగా కీలకంగా తీసుకొని ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. వెనిలా. రైట్ ఉపేందర్, థ్యాంక్ యూ.